స్టాక్ మార్కెట్ లో 90% మంది డబ్బు ఎందుకు కోల్పోతారో మీకు తెలుసా? మీరు ఒక స్టాక్ కొంటే మీరు ఆ కంపెనీకి చిన్న ఓనర్ అయినట్టే. ఓనర్ మైండ్ సెట్ ఉంటే పేషెన్స్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, తప్పకుండా వస్తాయి. టీవీలో న్యూస్ వస్తుంది, కంపెనీకి గొప్ప ప్రాఫిట్స్, కానీ స్టాక్ ఇద్దప్పటికే పెరిగిపోయి ఉంటుంది. ఎందుకు? ఏంటంటే మార్కెట్ ముందే అన్ని క్యాల్కులేట్ చేస్తుంది. FIIs, DIIs, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గరే లక్షల కోట్లు ఉంటాయి. వాళ్లే మార్కెట్ ని నడిపిస్తారు. అందరూ మార్కెట్ అప్ డౌన్ లోనే రోజు హడావిడి చేస్తారు, కానీ నిజం ఏంటంటే మార్కెట్ ఎక్కువ టైం సైడ్ వేస్ ఉంటుంది. సైడ్ వేస్ లో ట్రేడింగ్ చేస్తే బిగినర్స్ కి ఎక్కువ లాసెస్. క్లియర్ ట్రెండ్ ఉన్నప్పుడే ట్రేడ్ చేయాలి, కాదు వాల్యూమ్ ని ఫాలో అవ్వాలి. స్టాప్ లాస్ పెడితే లాస్ కాదు, మీ మనీ సేవ్ అవుతుంది. స్టాప్ లాస్ అంటే ఈగో కాదు, క్యాపిటల్ ప్రొటెక్షన్. కాపిటల్ ఉన్నంత వరకు లాంగ్ రన్ లో ఎర్న్ అవుతారు. కొత్త వారు ఎక్కువ ధర కొని తక్కువ కమ్ముతారు. ఎక్కువ అంటే ఉత్సాహం, తక్కువ అంటే భయం. ఇది 100% నష్టాల సూత్రం. మార్కెట్ బోరింగ్ గా ఉన్నప్పుడు కొనండి, అది పాపులర్ అయినప్పుడు అమ్మండి. ట్రేడింగ్ క్విక్ మనీ ఇవ్వచ్చు, కానీ కాంపౌండింగ్ అసలు మనీ క్రియేట్ చేస్తుంది. ఇంట్రాడే ఇస్ నాట్ ఫర్ బిగినర్స్, ఇంట్రాడే ఇస్ ఈజీ. బట్ ద ట్రూత్ ఇస్ మార్కెట్ ను ఎవరు అంచనా వేయలేరు. మార్కెట్ డౌన్, వచ్చే వారం ర్యాలీ, ఇవి కేవలం ఊహలు మాత్రమే. ఎవరికి 100% ఖచ్చితత్వం లేదు. అంచనా వేయవద్దు, స్పందించండి. మొదటి లక్ష్యం డబ్బు కాదు, లక్ష్యం ప్రాథమికాలు, మనస్తత్వ శాస్త్రం, చార్ట్లు, రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకోవడం. మీరు నేర్చుకుంటే డబ్బు దానంతటదే వస్తుంది. స్టాక్ మార్కెట్ లో గ్యారంటీ ఉందా? లేదు మేడం. కొన్నిసార్లు అది పైకి వెళ్తుంది, కొన్నిసార్లు అది క్రిందికి వస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఎటువంటి గ్యారంటీ లేదు. ఒక బిగినర్ ఏ స్టాక్స్ కొనాలి? స్ట్రాంగ్ బ్రాండ్స్, ప్రాఫిట్ చేస్తున్న కంపెనీస్, లాంగ్ టర్మ్ గ్రోత్ ఉన్నవి. ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ కంపెనీస్. ఒక బిగినర్ ఏ స్టాక్స్ కొనాలి? స్ట్రాంగ్ బ్రాండ్స్, ప్రాఫిట్ చేస్తున్న కంపెనీస్, లాంగ్ టర్మ్ గ్రోత్ ఉన్నవి. ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ కంపెనీస్. డీమ్యాట్ ఖాతా తెరవడానికి ఈ QR కోడ్ ని స్కాన్ చేయడం మర్చిపోవద్దు. మీరు స్కాన్ చేయకపోతే లాభాలు దూరం అవుతూనే ఉంటాయి, మరియు మీరు నాకు ఇంకొక అవకాశం ఇస్తారా అన్నట్లు చూస్తారు.